అండి, ఈరోజు నేను బనానా షేక్ చేయబోతున్నాను. 2 బనానా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎండు ఖర్జూరాలు నానపెట్టుకున్నాను. ఎండు ద్రాక్ష ఈ విధంగా ఇవి లోపల గింజలు ఉంటాయి కదండి, ఈ గింజలు తీసేస్తున్నాను. ఈ గింజలు తీసేసుకొని బనానా 2 బనానాస్ చేసుకుంటున్నాను. బాగా మగ్గినాయండి ఇవి. నేను ఇవి నీళ్ళతోటి కూడా ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష వేసేస్తున్నాను మిక్సీలో. తర్వాత వచ్చేసి ఇవి కూడా వేసేస్తున్నాను. బనానా నేను దీంట్లో హార్లిక్స్ వేస్తున్నానండి. మనకి బనానాలోకి దీనికి హార్లిక్సే మనకి టేస్ట్. 2 స్పూన్లు వేసానండి నేను. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నానండి. నాలుగు వేసుకున్నానండి. కొన్ని పాలు వేస్తాను. నేను కాసి చల్లార్చుకున్నాను ఈ పాలు. కొన్ని పాలు వేసేస్తున్నాను, అది తిక్కుగా ఉంటుందని. కొన్ని పాలు వేసుకున్నానండి నేను. కదండి 3 గ్లాసుల్లో పోస్తున్నాను నేను. 2 బనానా వేసాను, పాలు అవి వేసుకున్నాను. 3 గ్లాసులకి వచ్చింది. దీంట్లో నేను ఇప్పుడు పైన హార్లిక్స్ వేసుకుంటున్నానండి. పిస్తా పప్పు వేసుకున్నాను. డెకరేషన్ ఎట్లా చేసుకోవాలా? వాటి మీద సబ్జాలు వేసేస్తున్నాను. సబ్జాలు వేస్తున్నానండి, పైన సబ్జాలు వేసుకుంటున్నాను. ఈ ఎండలకి 1 గ్లాసు తాగితే చల్లగా బాగుంటుందండి. ఎండ నుంచి వచ్చిన తర్వాత ఎండలు వచ్చేసినాయి కదా, ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చినా కూడా కాదనకుండా తాగుతారు. బనానా ఉట్టిదిత్తే తినకపోయినా ఇట్లా చేసి ఇచ్చామనుకో శుభ్రంగా తాగేస్తారు. నేనేం వేయలేదండి, షుగర్ వేయలేదు, హనీ వేయలేదు. ఈ పౌడర్ తోటే సరిపోయింది నాకు. హార్లిక్స్ బనానా అదే స్వీట్ సరిపోయింది నాకు. ఇక అట్లా నేను ఇంకేం వేసుకోలేదు. పాలు వేసుకున్నాను. ఓకేనండి.